హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వన్ మోర్ ట్రిపుల్ డ్రైవర్ ఇన్ ఇయర్ హెడ్ ఫోన్స్ని అన్బాక్సింగ్తో పాటు రివ్యూ చేద్దాం. సో దీనికి సంబంధించిన ఫీచర్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఓకే, సో ఇది వచ్చేసి మనకు యాపిల్, తర్వాత వచ్చేసి ఆండ్రాయిడ్కి రెండింటికి సపోర్ట్ చేసే విధంగా ఇచ్చేశారు. సో వచ్చేసి చూడండి, ఇక్కడ మనకు హైరేస్ అని ఇచ్చేసి ఇక్కడ ఆడియో అని అయితే మెన్షన్ చేసేశారు. సో బాక్స్కి ఇంకొక వైపు చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ మనకు వన్ మోర్ అని అయితే ఇక్కడ దీనికి సంబంధించి ఒక బ్రాండింగ్ ఇవ్వడం జరిగింది. సో బాక్స్కి బ్యాక్ వైపు చూసుకున్నట్టయితే మనకు కొన్ని చైనీస్ లాంగ్వేజ్లో, తర్వాత వచ్చేసి ఇక్కడ కొంచెం ఇంగ్లీష్లో మెన్షన్ చేసి ఇచ్చేసారు. సో మిగతా స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ ఇచ్చేసారు చూడండి. దీని వెయిట్ వచ్చేసి 18 grams అని, తర్వాత వచ్చేసి లెంత్ వచ్చేసి 1.25 meters అని చెప్పేసి ఇక్కడ ఇచ్చేసారు. సో దీనికి సంబంధించిన పవర్ అవుట్పుట్ అయినా కానివ్వండి, మిగతా డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫాస్ట్గా దీనికి సంబంధించిన ఇక్కడ ఒక సీల్ లాంటిది ఇచ్చేసారు కదా. సో దీన్ని తీసేసి చూద్దాం. సో దీని క్వాలిటీ చూసుకున్నట్టయితే మీరు చూడొచ్చు. సో చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సో చూడండి, ఇక్కడ మనకు ఒక ఈ మ్యాగ్నెటిక్ లాంటిది ఒకటి ఇచ్చేసారు. సో ఇది మ్యాగ్నెట్ లాగా ఉంది. సో ఈ బాక్స్ని ఓపెన్ చేసినట్టయితే దీనిలో ఇవన్నీ ఇక్కడ ఇచ్చేసారు చూడండి. ట్రిపుల్ డ్రైవర్ అంటే మీరు ఒక విధంగా 3 స్పీకర్స్ అని అయితే అనేసుకోవచ్చు అన్నట్టు. జనరల్గా మనకు 2 డ్రైవర్స్ అని ఉంటుంది, క్వాడ్ డ్రైవర్స్ అని ఉంటుంది, ట్రిపుల్ డ్రైవర్స్ అని ఉంటుంది. 2 డ్రైవర్స్లో ఏంటంటే మనకు లో హై మాత్రమే వినిపిస్తాయి కదా, దీనిలో వచ్చేసి లో హై మిడ్ కూడా వినిపిస్తాయి అన్నట్టు. ఓకే, సో మనకు డిఫరెంట్ స్పెక్ట్రమ్ తోటి మనకు సంబంధించిన అంటే ఈ వాయిస్ ఏదైతే ఉంటుందో దాన్ని వినడానికి అయితే ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో దీనికి సంబంధించిన మొత్తం మ్యాథమెటికల్కి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. సో మనకైతే అదంతా అవసరం లేదనుకోండి. సో మనం ఈ బాక్స్ విషయానికి వచ్చేస్తే చూడండి, ఇక్కడ పైన మనకు మంచి ప్యాకేజింగ్తో దీన్ని అయితే పంపించారు. సో చూడండి, ఈ ప్యాకేజింగ్ చూస్తేనే మీరు వావ్ అనొచ్చు. ఓకే, సో దీనికి సంబంధించిన ఇయర్ క్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇచ్చేసారు. సో దీనికి సంబంధించిన సైజ్ కూడా ఇచ్చేసారు చూడండి ఇక్కడ. ఓకే, సో ఇది వచ్చేసి మనకు 13mm అని, తర్వాత వచ్చేసి 11, తర్వాత వచ్చేసి 10, ఇలా మనం దీని ప్రకారం మనం దీనికి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దీంతో పాటు ఒక అడాప్టర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో దీన్ని మనం పక్కకైతే ఉంచేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లిప్ ఇచ్చేసారు. ఓకే, సో మీరు ఇంతకుముందు వాటితో పోల్చుకున్నట్టయితే దీనికి సంబంధించిన క్వాలిటీ ఏదైతే ఉంటుందో చాలా సూపర్గా కనిపిస్తుంది. మెటల్ తోటి ఉంది ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ హెడ్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ఇక్కడ ఇచ్చేసారు. సో దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ఈ బాక్స్లో నుంచి దీన్ని అయితే రిమూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, సో ఇది దీనికి సంబంధించిన ప్యాకేజింగ్ అనేది. సో దీన్ని పక్క పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి ఇయర్ క్యాప్స్ కదా. సో చూడండి, ఇవన్నీ అయితే దీనిలోకి వెళ్ళి వచ్చేస్తున్నాయి. సో మళ్ళీ దీన్ని తీస్తే పెట్టొస్తుంది కానీ కాకపోతే నేనైతే దీన్ని తీయట్లేదు అంతే. ఇక ఈ బాక్స్లో అయితే నాకు తెలిసి ఏం లేదు. ఓకే, ఇది కూడా తీసినా కూడా వచ్చే విధంగా అయితే కనిపించట్లేదు. సో ఈ బాక్స్ని ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి పక్కకు పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్లో ఏమి ఇచ్చారనేది చూద్దాం. సో ఫ్రెండ్స్ చూడండి, మంచి ప్యాకేజింగ్ తోటి మనకి ఈ బ్యాగ్లో అయితే ఈ ఇయర్ ఫోన్స్ని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఓకే, సో ఈ బ్యాగ్లో చూసుకున్నట్టయితే మనకు ఇంకా అయితే ఏం కనిపించట్లేదు. సో ఫ్రెండ్స్, ఇది దీంట్లో వీళ్ళు పంపించిన ఇయర్ ఫోన్స్. ఓకే, సో చూడండి, దీనికి సంబంధించిన క్వాలిటీ అనేది చాలా అద్భుతంగా ఉంది. సో ఈ వైర్ గురించి మాట్లాడినట్టయితే చాలా స్టిఫ్గా ఉంది. ఓకే, సో మీకు అంత ఈజీగా బ్రేక్ అయ్యే విధంగా అయితే ఇది కనిపించట్లేదు. నెక్స్ట్ వచ్చేసి కింది వైపు ఇక్కడ మనకు ఒకటి 3.5mm జాక్ ఒకటి ఇచ్చేసారు. సో ఇది వచ్చేసి ఇంకొకటి మనకు సిల్వర్ కోటింగ్లో కనిపిస్తుంది అండి. సిల్వర్ కోటింగ్ ఉంది. ఇది వచ్చేసి మనకి ఇక్కడ లెఫ్ట్ అని మెన్షన్ చేయబడి ఉంది. ఇంకొకటి సైడ్ చూసుకున్నట్టయితే ఎల్ అంటే లెఫ్ట్ అని మెన్షన్ చేయబడి ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వాల్యూమ్ డౌన్ చేయడానికి, అప్ చేసుకోవడానికి, తర్వాత వచ్చేసి కాల్ని లిఫ్ట్ చేయడానికి ఆ బటన్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే ఇక్కడ ఇచ్చేసారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒకసారి దీంతో సాంగ్స్ విని దీనికి సంబంధించిన క్వాలిటీ ఎలా ఉంది అనేది నేను మీతోటి షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, వన్ మోర్ ట్రిపుల్ డ్రైవర్ ఇయర్ ఫోన్స్ అన్బాక్సింగ్. సో దీనికి సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే అమెజాన్లో 7,900 ఉంది. సో ప్రైస్ ఎక్కువనే, కాకపోతే దీనికి సంబంధించిన ఫీచర్స్ కూడా అలానే ఉన్నాయి. అంటే ఇప్పుడు దీనికి సంబంధించిన బిల్డ్ క్వాలిటీ తీసుకున్నారనుకోండి, అది ఎలాగో అద్భుతంగా ఉంది. సో దీని ప్యాకేజింగ్ చూసారు కదా, చాలా హైలైట్గా అయితే పంపించేశారు. సో మీకు దాన్ని చూస్తేనే ప్రీమియం ఫీల్ వస్తుంది. సో దీన్ని చెవిలో పెట్టేసుకున్నారనుకోండి, చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది, చాలా ప్రీమియంగా కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే దీన్ని మనం ఎందుకు కొంటాం అంటే దీనికి సంబంధించిన సౌండ్ క్వాలిటీ కోసం, అంటే మంచి సౌండ్ రావాలని కొంటూ ఉంటాం కదా. దీనిలో కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. సో ప్లస్ పాయింట్ గురించి మాట్లాడినట్టయితే ట్రిబుల్ ఉంటుంది చూసారా, అదైతే అద్భుతంగా వినిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా వోకల్స్ కూడా చాలా బాగా వినిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇన్స్ట్రుమెంట్ సౌండ్స్ ఉంటాయి చూసారా, అంటే మనకు సాంగ్స్ ప్లే అయ్యేటప్పుడు అవి కూడా చాలా అద్భుతంగా వినిపిస్తూ ఉంటాయి. సో కాన్స్ గురించి మాట్లాడినట్టయితే బేస్ తక్కువ ఉంది. అంతేకాకుండా ఈ వాల్యూమ్ ఏదైతే ఉంటుందో ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండు అనిపిస్తాయి అన్నట్టు. అంటే మన చెవులు కొంతమంది ఏంటంటే చెవులు పగిలిపోయేంత వాల్యూమ్ కావాలి అనుకుంటూ ఉంటారు చూసారా. సో వాళ్ళకైతే ఇది నచ్చదు. అయితే మనం వాయిస్ కాల్స్ మాట్లాడుతుంటాం చూసారా, సో అప్పుడైనా సరే లేకపోతే సాంగ్స్ వినేటప్పుడైనా సరే వాల్యూమ్ అనేది ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మరి ఇది వన్ మోర్కి సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. మరి మీకు ఎలా అనిపించింది? దీనికి సంబంధించిన ప్రైస్ అనేది చాలా ఎక్కువ అనిపించిందా, మీడియం అనిపించిందా, లో అనిపించిందా అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.